కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షోభంలో కూరుకుపోయి సబ్బండ వర్ణాలను గాలికి వదిలేసిందని, ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వ పాఠశాలలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్న ప్రతిపక్షం మాటలకు నిలవటద్దంగా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో సంఘటన చోటు చేసుకుంది. త్రాగునీటికి ఇబ్బంది పడుతూ విద్యార్థులు చందాలు వేసుకుని మరీ నీటిని తెప్పించుకున్న వైనంపై పలువురు పెదవి విరుస్తున్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని చెప్తున్న రేవంత్ సారు మాకు తాగునీరు ఇవ్వండి అంటూ వేడుకుంటున్న పరిస్థితి వారి దుస్థితిని చూపెడుతుంది. పేద విద్యార్థులు పైసా కూడబెట్టి డబ్బులు పోగు చేసి నీళ్లు కొనుక్కుంటున్న పరిస్థితిలో ప్రభుత్వం మోడల్ స్కూల్లో ప్రస్తుత పరిస్థితులను తెలుపుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తే వాటిలో విద్యార్థులకు కనీస అవసరమైన త్రాగునీరు సైతం అందడం లేదు. విద్యార్థులకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఇబ్రహీంపట్నం మండలంలోని బొంగళూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో త్రాగునీరు కోసం విద్యార్థులు డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, తాగునీటి కోసం క్లాస్ రూమ్ లో అందరం డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా తమకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏం పనులు ఏం చెప్పిస్తురా అవి? రమన్, నా పేరు కే రమన్. నేను బొంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ వస్తలేవు. కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు. ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను. క్లాస్ రూమ్లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ నాకు వాటర్ క్యాన్ సరిపోతలేదు. ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను. మేము బొంగళూరు మోడల్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. మేము 7వ తరగతి నుంచి మేము రోజుకి ₹2 వేసి వాటర్ క్యాన్కి పైసలు వేసుకొని మేము వాటర్ తెచ్చుకుంటాం. మా వాటర్ అందట్లే. వీడ ఇచ్చిన వాటర్ ఏ వాటర్ వస్తలేదు. మాకు వాటర్ సమస్య ఉన్నది.